కరీంనగర్ పట్టణాన్ని కోతులు చుట్టుముట్టిస్తున్నాయి. పట్టణమంతా కలియ తిరుగుతూ వీరంగాన్ని సృష్టిస్తున్నాయి. గుంపు గుంపులుగా వెళ్తూ నగరవాసులకు చెమటలు పట్టిస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో కోతులకు చెక్ పెట్టేందుకు నగరవాసులు కొండముచ్చులు, ఫ్లెక్సీలను ఇంటి గేట్ల ముందు ఏర్పాటు చేసుకున్నట్లు కరీంనగర్పై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రానైట్ గుట్టలకు ప్రసిద్ధి. గత 2 దశాబ్దాలుగా గ్రానైట్ వ్యాపారం విస్తరించడంతో గుట్టలన్నీ కరిగిపోయాయి. దీంతో గుట్టలపై ఉండే కోతులని నగరంలోకి ప్రవేశించి వాడవాడల బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని భగత్ నగర్లోని లక్ష్మీనగర్, తిరుమల నగర్, హౌసింగ్ బోర్డు కాలనీలలో కోతుల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో లక్ష్మీనగర్ కాలనీ వాసులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. చిన్నపిల్లల చేతిలో ఉన్న వస్తువులను సైతం లాక్కొని తింటూ పాదచారులపైకి దాడులకు తెగబడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నా పేరు అమరు, వాసవి కాలనీ. చాలా రోజుల నుండి మా కాలనీలో కోతుల బెడద చాలా ఎక్కువైంది. అంటే కరీంనగర్ పట్టణంలో అన్ని వాడలలో స్ట్రీట్లలో కోతుల బెడద చాలా ఉంది. మా కాలనీలో విపరీతమైన కోతుల బెడద ఉన్నది. మళ్ళీ ఆ కోతులు అనేది మందలు వచ్చి మమ్మల్ని ఎటు పని చేసుకోరావట్లేదు. మరియు అదేవిధంగా మా లోపల ఉన్న నల్లాల దింపడం కానీ, వాష్ బేసిన్లు పగలగొట్టడం కానీ, చెట్లను ఖరాబ్ చేయడం కానీ, అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎవరు పోయినా కానీ మీదికి ఎగబడి రాకుండా చేస్తున్నాయి. దాని గురించి మేము చాలా ప్రయత్నాలు చేశాము. టపాకాయలు కాల్చాము, గులేరు పట్టుకున్నాము. అదేవిధంగా ఒకరోజు కొండెంగను కూడా తీసుకొని వచ్చాము మా ప్రిన్సిస్ నుంచి. అయినా పోయినాయి. దాని తర్వాత అదే ఆలోచన నుంచి పుట్టుకొచ్చి మనం ఏ విధంగా అయినా ఒక వినూత్న కార్యక్రమము చేయాలని అనుకున్నాము. దానికి అనుగుణంగా కాలనీ వాసులు అందరం కలిసి ఐక్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాము. ఏది ఫ్లెక్సీలు ప్రింట్ చేసి మనము ప్రతి గేటుకు కడదామనే ఉద్దేశంతో చేశాము. అదేవిధంగా ఒకే విధమైనటువంటి ఫ్లెక్సీలు ఉంటే కోతులు వీటిని బొమ్మలుగా ఊహించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి వివిధ రకాల ఫోజులలో ఉన్న కోతులను గేట్లకు ఫ్లెక్సీలను కట్టడం జరిగింది. దానివల్ల మాకు ఈరోజు ప్రస్తుతం 90% వరకు కోతుల బెడద తగ్గిపోయింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ చేస్తే దరిదాపు కోతుల బెడద తగ్గుతుందని మేము కూడా అనుకుంటున్నాము. గతంలో కొన్ని రోజులుగా కొండముచ్చును అద్దెకు తీసుకుని కోతుల బెడద నుంచి తాత్కాలిక విముక్తి పొందారు. కానీ ఆ కొండముచ్చును మెయింటెనెన్స్ చేయడం కష్టం అవడంతో తిరిగి పంపించారు. దాంతో కథ మళ్లీ మొదటికి రావడంతో లక్ష్మీనగర్ వాసులు కొండముచ్చు ఫ్లెక్సీలను ప్రతి ఇంటి గేటుకు తగిలించారు. ఒకరిని చూసి మరొకరు గేటుకు కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొండముచ్చు బొమ్మలు కూడా కోతులను భయపెట్టేలా ఏర్పాటు చేసుకున్నామని స్థానికులు తెలిపారు. కోతులు కూడా ఫ్లెక్సీలను చూసి భయంతో పరుగులు తీస్తున్నాయని, కోతుల బెడద నుంచి తాత్కాలిక విముక్తి పొందుతున్నామని ప్రభుత్వం దీనిపై స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. సంతోషం వెలిబుచ్చుతున్నారు. నా పేరు సతీష్. వాసవి కాలనీలో ఈ కోతుల బెడద కోసం ఈ ఫ్లెక్సీలు కట్టిరంటే మొన్ననే మాకు తెలిసింది. అది ఇక్కడ కొంచెం ప్రాబ్లం తక్కువ ఉంది. కానీ మాది వెనక గలే అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏది కూడా ఉండని చేస్తలేరు. ఒక్కొక్కసారి అయితే గంట కూడా అక్కడే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి దారి తప్పిపోయి రాత్రిపూట కూడా చాలా లేట్ వరకు ఉంటున్నాయి. అవి చాలా ఇబ్బంది అవుతుంది కోతులతోటి. ఈ ప్లాన్ చాలా బాగుంది. ఇది లక్ష్మీనగర్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఎట్లా ఉంటుందో మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాం. ఫ్లెక్సీ కట్టిన వల్ల కట్టడం వల్ల కోతులు రావట్లేదు ఇక్కడ వాసవి కాలనీలో. అదే మొత్తం మేము లక్ష్మీనగర్ మొత్తము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు ఇంకా దాని రిజల్ట్ కూడా మీకు చెప్తాము. ఈ కొండగలతో బాగా బాధ ఉందని పనులు వస్తలేరు భయపడి. పొద్దుమ్మలో ఒక పాలలు అయితే ఇవ్వబడ్డాయి, పాలు వస్తువులు వస్తలేరు. ఒక పబ్లిక్ కూడా ఇటు వస్తలేరు. పిల్లలు స్కూల్ కూడా పోతలేరు, అసలే పోతలేవు. దాని గురించి ఆలోచించి చూస్తామని ట్రై చేస్తామని తీసి కట్టాము. అంతే. కొండంగ బొమ్మలని ఫ్లెక్సీ మొత్తం మొత్తం కట్టాము. వాడకట్టు ఇవి రాబట్టి 2-3 months అవుతున్నాయి. కాకపోతే ఇవి కట్టించే కొంచెం బాగా తక్కువైనాయి, చాలా తక్కువైనాయి. కొంచెం భయపడి వస్తలేవు అంతే.